అలేఖ్య చిట్టి పిగిల్ రమ్య ఆ రమ్య ఎలిమినేషన్ అవుతుంది. కొంతమంది రివ్యూవర్స్ ఏమంటున్నారంటే ఆవిడ చేసిన ఓవర్ యాక్టింగ్, అతి ఎక్స్పోజింగ్, అతి వినయం వల్లనే దెబ్బ పడింది ఈసారి అంటున్నారు. ఏమంటారు? అసలు ఏం ఆడింది బ్రో? ఒకరి గురించి ఒకరికి చెప్పడం కాకుండా తను ఏం ఆడింది? ఎక్కడ తన పాయింట్సే లేదు, ఎక్కడ మాటలే లేవు, గేమ్ లేదు, ఏం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ గురించి వాళ్ళకి ఇలా చెప్పడం తప్ప ఏం లేదు కదా. సో అప్పుడు ఎందుకు ఓట్లేస్తారు జనాలు? ఎవ్వరు వేయరు. ఇప్పుడు ఈవెన్ సంజన మిస్టేక్స్ చేసినా నవ్విస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది. సో జనాలు కావాల్సింది అదే కదా. ఏదో ఇమాన్యుయల్ ఫేవరెట్ అని చెప్పి ఓట్లు పడుతున్నాయని అనుకోవడం కాదు, తనకి ప్రాపర్ గేమ్ ఆడుతుంది. అంటే రమ్య వాళ్ళ అక్క చూసుకున్నట్టయితే బయట ఆ రమ్య బయటకు వచ్చేస్తుంది, చాలామంది ఫ్యాన్స్ ఓట్ వేయండి అనే విధంగా మాట్లాడతారు. దానిపై మీ అభిప్రాయం? అసలు ఫ్యాన్స్ ఎవరు బ్రో? వాళ్ళకి నాకు అర్థం కాదు. ఎవరు ఫ్యాన్స్? ఎవరిని ఉద్ధరించారని ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి? నాకు అర్థం కాదు. ఏదో ఒక భూత పురాణం లాగా ఒక డైలాగులు, కొన్ని వల్గర్ డైలాగులు పాపులర్ అయ్యి ఆవిడని చూడడం మొదలెట్టారు. రమ్య ఎవరు అని ఆవిడ ఓవర్ ఎక్స్పోజింగ్ని వీటిని. దానికి ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు బ్రో? నాకు అర్థం కాదు. ఫ్యాన్స్ మీరు అనకండి ఫస్ట్. ఓకే, చాలామంది ఊపిరి పీల్చుకుంటున్నారు. అంటే నేనన్న మాట కాదు, బయట సొసైటీలో ఉండేది ఏంటంటే రమ్య బయటికి పోతేనే బాగుంటుంది, ఎలిమినేషన్ అన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బయట. ఎందుకంటారు ఇలా? బ్రో అది వాళ్ళు చేసుకున్నది బ్రో. నేను ఫెయిర్గా చెప్తున్నాను, ఆడపిల్ల అని చెప్పట్లేదు. ఏంటి అంటే బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేదో స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను అంటే కొన్ని స్ట్రైట్గానే మాట్లాడాలి, కొన్ని స్ట్రైట్గానే చెప్పాలి, ఇంకొన్ని ఉంటాయి అర్థమయ్యేలా చెప్పాలి. ప్రతిదీ నోటికి వచ్చినట్టు వాగుతానంటే నెవర్ యాక్సెప్టెడ్. ఎవ్వరు ఒప్పుకోరు. మీరే కాదు కదా, అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు బేసిక్గా. ఇప్పుడు కూతురు పుట్టింది పెంచుకుంటున్నామంటే ఒక పద్ధతిలో పెంచుతారు ఎవరైనా. నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, నోటికి వచ్చినట్టు చేస్తుంది, ఒకరిని పదే అంటుంది అంటే ఎవడు ఒప్పుకోడు కదా. అంటే అలేఖ్య పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది, నీకు రీతు చదువు రిలేషన్ ఏమని అడుగుతుంది, వీళ్ళ దగ్గరికి పోతుంది, వాళ్ళ దగ్గరికి పోతుంది, ముచ్చట్లు ఎక్కువైనా అంటున్నారు కంటెంట్ బదులు. సో ఏమంటారు? నేను అదే చెప్పాను కదా బ్రో, గేమ్ ఏం లేదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం తప్ప ఏం చేయలేదు తను. కాబట్టి ఓట్లు పడలేదు అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ 2 వీక్స్ ఏం ఆడలేదు, బట్ ఇప్పుడు చాలా అంటే ఒక 30-35% ఆఫ్ పీపుల్కి హీ ఈజ్ ద మెయిన్ సోర్స్. చూడ్డానికి తనే మెయిన్. ఓకే, రమ్య అలేఖ్య చిట్టి పిగిల్స్ ఫెయిరా అన్ఫెయిరా ఎలిమినేషన్? ఫెయిరే బ్రో, అబ్వియస్గా ఫెయిరే. ఓట్స్ పడలేదు, బయటికి రావడం వల్ల మంచి అనేది ఎవరికి ఏం జరగదు. ఇక్కడ ఉన్నా జరిగే మంచి ఏం లేదు. కాకపోతే జనాలు ఇష్టపడలేదు తను చూడ్డానికి, సో బయటకు వచ్చాడు. ఇప్పుడు అదే శ్రీజాని ఎలిమినేట్ చేసిన టైంలో చాలామంది సపోర్ట్గా చేశారు. ఎందుకు పంపించారు శ్రీజాని? తను గేమ్ ఆడట్లేదా, మాట్లాడట్లేదా? బట్ ఈవిడ గురించి అలా మాట్లాడట్లేదు, పోతే పోయిందిరా బాబు అన్నట్టున్నారు జనాలు. సో మేబీ మంచి థింగ్ ఇది.